వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు. బాగున్నారా అండి అందరూ? ఇక ఈరోజు లంచ్ బాక్స్కి అయితే మా బాబుకి చపాతీలు చేశానండి. పిండిలోనే ఉప్పు కారం వేసి. పాపం అస్సలు తినలేకపోతున్నాడండి. అసలు ఎందుకో ఏంటో మీకు నా ఫస్ట్ వీడియోలు అన్నీ చూస్తే మీకు అర్థమైపోతుంది దేనివల్ల మా బాబు ఇలా. అందుకోసం అని చెప్పి ఈరోజు మళ్ళీ మార్కెట్కి వెళ్ళి మళ్ళీ ఒక 300 రూపాయలకైతే మేక మాంసం తీసుకొచ్చానండి. కొంచెము ఏదన్నా ఫ్రై లాగా చేసి పెడదాము ఈసారి, ఏదో 2-3 రోజులు తింటాడని చెప్పి. టీవీలో అయితే పాత సినిమా వస్తూ ఉందండి, అది చూసుకుంటూ కర్రీ అయితే వీడికి ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా శుభ్రంగా కడిగేసి కొంచెం పసుపు ఉప్పు వేసి కొద్దిగా అయితే ఆవిరిలో వేద్దామని చెప్పి కొంచెం ఇట్లా చేసి పెడుతున్నాను. వాడికైతే తెలియదండి ఇట్లా మటన్ తెచ్చి చేసేది, ఒక సర్ప్రైజ్ చేద్దాము వాడికి. ఇప్పుడు ఈ పత్యంలో అతిపెద్ద విలువైన సర్ప్రైజ్ అంటే ఇదేనండి వాడికి. ఈ నాన్ వెజే వాడికి పెద్ద విలువైనదంటే, ఎందుకంటే ఆకలితో ఉన్నవాడికే తెలుస్తుంది ఆ విలువేంటో. పాపం అస్సలండి నిన్న స్టడీ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాడు అసలు ఆకలితో పాపము. ఇంకా సరే అని చెప్పి ఇంకా ఇట్లా అయితే వాడికి చేసి పెడుతున్నాను. ఇంకా వాతావరణం కూడా చల్లగా ఉందండి, వర్షం పడేలాగా ఉంది, అసలు చాలా బాగుంది. చుట్టూరా చెట్లు ఉన్నాయండి, చాలా బాగుంటుంది. ఇవైతే చేపమందు పత్యం ఇవ్వండి, ఇవి 15 రోజులకు ఒకసారి వేసుకోవాలి ఇవి. ఇంకా ఇదైతే ఇంకా కొద్దిగా అయితే ఇంకా బాయిల్ అయిపోయింది. ఇంకా తర్వాత కొంచెం ఆయిల్ వేసి, ఇంకా ఇందులో ఏమీ వేయకూడదండి, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేసేయాలి. ఇంకా ఇవి ముక్కలన్నీ వేసేసి బాగా తిప్పేసి కొంచెం బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా కారం అయితే బాగా వేసాను, కారకారంగా తింటాడని చెప్పి. ఇంకా ఇట్లయితే చేసి పెట్టేశానండి. నేనైతే నా కోసం వంకాయ చేసుకున్నానండి, వంకాయ కర్రీ అన్నము. ఇంకా నేనైతే పెట్టుకొని తినేస్తున్నాను. ఇంకా వీడు ఈవినింగ్ వస్తాడు 3:30కి అట్లా, ఇంకా ఆ టైంలో వాడికి పెట్టవచ్చు అని చెప్పి దాన్ని అయితే పక్కన పెట్టేశానండి. నిజంగా ఈ 45 రోజులు మాకు చాలా పెద్ద టాస్క్ లాగా ఉంటుందండి. వీడికి ఏం చేసి పెట్టాలి, ఎట్లా నచ్చుద్ది అని. మామూలప్పుడే ఏం చేసినా పెద్దగా తినడు వీడు, ఇంకా అట్లాంటప్పుడు ఈ పత్యంలో అంటే ఇంకా తలనొప్పి అండి ఇంత మాకైతే. ఇంకా తప్పదు, ఇంకా ఈ ఒక్కసారి పత్యం పెట్టించేసి ఇంకా నెక్స్ట్ టైం అయితే వేయించంలేండి. 3 సార్లు కంటిన్యూ అయిపోయింది. మధ్యలో కరోనా రాకుండా ఉండింటే 3 సార్లు అయిపోయి ఉండేదండి. మధ్యలో కరోనా వచ్చి బ్రేక్ పడడం వల్ల మళ్ళీ స్టార్టింగ్ నుంచి 3 సార్లు వేయిస్తూ ఉన్నాము. ఇంకా ఫైనల్గా అయితే ఇలా బాగా ఫ్రై అయిపోయిందండి, చాలా టేస్టీగా ఉంది ఏమి వేయకపోయినా మసాలాలు అయితే. ఇక మా ఊడి రియాక్షన్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూడండి.